నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీకు తరచూ జుట్టు రాలుతోందా? చుండ్ర సమస్యతో బాధపడుతున్నారా? బట్టతల కారణంగా నలుగురిలో తిరగటానికి ఇబ్బంది పడుతున్నారా? జుట్టు రాలుట, చుండ్రు సమస్యలకు హోమియోలో చికిత్స విధానాలపై సలహాలు అందించేందుకు డాక్టర్ కిరణ్స్ హోమియో లైఫ్ డాక్టర్ శ్రీలత జనపరెడ్డి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని సలహాలు, సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సమస్యను నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సో మధ్యకాలంలో అంటే ఫీమేల్ మేల్ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఉన్న కామన్ ప్రాబ్లమ్ హెయిర్ ఫాల్. సో ఈ హెయిర్ ఫాల్ అన్నది ఎందుకు అవుతుంది అంటారు? సో ఈ కాలంలో హెయిర్ ఫాల్ అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఏజ్తో సంబంధం లేకుండా, అంటే ఫీమేల్ అని కాదు, మేల్ అని కాదు, డ్యూ టు వెరీ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. అంటే స్ట్రెస్ కావచ్చు, హార్మోనల్ అవ్వచ్చు, లేదా ఇంకేతర డిసీజెస్ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అయ్యి ఉండొచ్చు. సో వీటన్నిటి వల్ల ఈ మధ్య హెయిర్ ఫాల్ అనే కామన్ వెరీ లైక్ చాలా ఇదిగా వింటున్నాం అనమాట. సో ఎవరైనా పేషెంట్ ఇప్పుడు హెయిర్ ఫాల్ అని వచ్చినప్పుడు వీ షుడ్ ఎవాల్యుయేట్ అనమాట. అంటే హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది, ఆ హెయిర్ ఫాల్ వెనక ఉన్న రీజన్ ఏంటి అనేది మనం కనుక్కోవడానికి ట్రై చేయాలి. సో ఇప్పుడు హెయిర్ ఫాల్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనం నార్మల్ మన బాడీలో ఏం జరుగుతుందో అది తెలుసుకోవాలి. సో ఇప్పుడు ఈ హెయిర్ గ్రోత్ కానీ, హెయిర్ ఫాల్ కానీ, ఇదంతా ఒక సైకిల్లో ఒక పార్ట్ అనమాట. సో హెయిర్ ఫాల్ ఎంత ఉంటుందో హెయిర్ గ్రోత్ కూడా అంతే ఉంటుందన్నమాట. సో బట్ యూజువలీ ఒక రేషియోలో మెయింటైన్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఒక నార్మల్ మనం హెయిర్ ఫాలికల్ తీసుకున్నట్టుగా అయితే ఇప్పుడు మన స్కిన్ నుంచి బయటికి కనిపించేదంటే హెయిర్ షాఫ్ట్ అనమాట. అదంతా ఇట్స్ నథింగ్ బట్ డెడ్ టిష్యూ ఇదంతా. అందుకే మనం హెయిర్ కట్ చేసినప్పుడు కానీ, ఏమైనా స్టైలింగ్ చేసినప్పుడు కానీ పెయిన్ ఉండదు. ఎందుకంటే హెయిర్ ఈజ్ నథింగ్ బట్ డెడ్ టిష్యూ. కానీ స్కిన్ లోపల ఏదైతే హెయిర్ ఫాలికల్ కానీ, బల్బ్ కానీ, ఏదైతే హెయిర్ పార్ట్స్ ఉంటాయి లోపల, అదంతా లివింగ్ టిష్యూ. సో దానికి బ్లడ్ సప్లై వల్ల, సిగ్నల్స్ అందడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ హెయిర్ గ్రోత్ మనం తీసుకున్నట్టయితే మనకి ఒక డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ అట్లా అనోజన్ కానీ, కెటోజన్ కానీ, టీలోజన్ అని 3 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ మనం తీసుకున్నట్టు అనోజన్ ఫేజ్ అంటే హెయిర్ గ్రోత్ ఫేజ్. ఈ అనోజన్ ఫేజ్ అంతా మనకి హెయిర్ గ్రోత్లోనే ఉంటుందన్నమాట. సో ఇట్ లాస్ట్ ఫర్ అరౌండ్, అంటే మనిషి బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అంటే కొందరికి 2 ఇయర్సే ఉంటుంది, కొందరికి 6 ఇయర్స్ ఉంటుంది, కొందరికి 8 ఇయర్స్ ఉంటుంది. సో ఈ స్పాన్లో వాళ్ళ హెయిర్ అనేది ఆ ఫేజ్లో ఉన్నప్పుడు హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ కెటోజన్ ఫేజ్లో హెయిర్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో దానికి గ్రాడ్యువల్గా బ్లడ్ సప్లై అనేది అంతా కట్ డౌన్, అంటే దానికి పెరగాలి అనే సిగ్నల్స్ రావు యూజువలీ. అంటే అంత న్యూట్రిషన్ సప్లై కానీ, ఇప్పుడు బ్రెయిన్ నుంచి కొన్ని సిగ్నల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో పెరగాలి ఇంకా హెయిర్ అనే సిగ్నల్ అనేది రాదు. నెక్స్ట్ టీలోజన్ ఫేజ్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇది రెస్టింగ్ ఫేజ్. ఇక్కడ హెయిర్ గ్రోత్ ఉండదు. దాని తర్వాత హెయిర్ అనేది షెడ్డింగ్ ఫేజ్లోకి వెళ్ళిపోయి హెయిర్ ఊడిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రోజు హెయిర్ కోమ్ చేసుకున్నప్పుడు ఏదైతే కొన్ని హెయిర్ ఊడిపోతాయో అవి నథింగ్ బట్ టీలోజన్ ఫేజ్లో ఉన్నాయి. అంటే దాని లైఫ్ టైం అయిపోయింది, దాని స్పాన్ అయిపోయింది, అది హెయిర్ ఫాల్ అయిపోయింది అనమాట. సో ఇదంతా ఒక సైకిల్. సో ఇప్పుడు అనోజన్ అంటే గ్రోయింగ్ అని నేను చెప్పాను కదా. సో ఇదంతా ఒక రేషియో లాగా బ్యాలెన్స్డ్గా నడుస్తూ ఉంటుంది. సో మన స్కాల్ప్ మీద ఉన్న ఇన్ని లక్షల హెయిర్లో ఒక 87% గ్రోయింగ్ స్టేజ్లో ఉంటుంది, మిగతా ఒక 10 to 12% ఊడిపోయే స్టేజ్లో ఉంటుందన్నమాట. సో రోజు అందరూ జుట్టు దూకున్నప్పుడు అంటే మనకు హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది అని స్ట్రెస్ అవుతూ ఉంటారు. సో రోజుకి అంటే మనిషిని బట్టి ఒక 50 to 100 ఫాలికల్స్, అంటే 50 to 100 జుట్టు ఊడడం అనేది వెరీ కామన్. సో దాన్ని చూసి ఎక్కువగా టెన్స్డ్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక షార్ట్ టైమ్ ఆఫ్ పీరియడ్లో వాళ్ళకి తెలియకుండానే ఇంత ఉండే హెయిర్ ఇంత అయిపోయిందండి అని చెప్తుంటారు. అంటే మా అమ్మాయికి చాలా పొడుగు జుట్టు అండి, ఇంత లావుగా ఉండేది సన్నగా అయిపోయింది అంటూ ఉంటారు. సో అలా ఎక్కువగా డిఫరెన్స్ నోటీస్ అయితే ఎస్ ఇది హెయిర్ ఫాల్ అని మనం అనుకోవచ్చు. కానీ రోజుకి ఒక 50, 100, ఒక్కొక్కసారి 150 కూడా ఎక్కువ, అంటే హెయిర్ డెన్సిటీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అది నార్మల్ అనమాట. ఓకే మ్యామ్, రైట్. ఇంకా డిస్కస్ చేసే ముందు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, రాధాకృష్ణ గారు. హలో. హలో. హలో సార్, మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మ్యామ్ యాక్చువల్లీ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాను. ఇంతకు ముందు నాకు అంత హెయిర్ ఫాల్ ఉండేది కాదు. ఓకే. నేను పొల్యూషన్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ కాను. వీక్లీ వన్స్ ఆయిల్ పెడతాను, అంతా చేస్తాను. కానీ దాదాపు 1 year నుంచి ఎక్కువగా నడినెత్తి మీద కొంచెం జుట్టు ఊడిపోతుంది. ఓకే. దానికోసం చెప్పి నేను కొంచెం ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తే ఆయన ఫాలీ హెయిర్ వాడమన్నారు. ఒక 2 months యాప్స్ ఉంటాయి కదా టాబ్లెట్స్, అవి వాడుతున్నాను. కానీ నాకు ఏమీ గ్రోత్ కనిపించలేదు. ఓకే. సజెస్ట్ బెస్ట్ ఆప్షన్.
షూర్ అండి. మెడిసిన్ కానీ లేదన్నా ఇంకేదన్నా సజెషన్ చెప్తే దాన్ని బట్టి ఫాలో అవుతాను. యా షూర్. మీ ఏజ్ ఎంత? 37 ఇయర్స్ మ్యామ్. 37. ఓకే. మీ ఫాదర్కి కానీ గ్రాండ్ ఫాదర్కి కానీ అలాగా హెయిర్ ఫాల్ ఏమైనా గమనించారా? లేదు మ్యామ్, మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్ కానీ జుట్టు చాలా ఒత్తిగా ఉంటుంది. ఓకే. 60 ఇయర్స్ వచ్చినా సరే వాళ్ళకి ఏం ఓడలేదు, బాగానే ఉన్నారు. ఓకే. సో మీకు బ్లడ్ టెస్ట్ లాంటివి చేయించుకున్నారా? ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ? ఎవ్రీ 1 year కి అన్ని టెస్ట్లు చేయిస్తాను మ్యామ్. ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, ఫైన్. షుగర్ కానీ బీపీ కానీ అలాంటివి ఏమీ లేవు. ఓకే. నో స్కిన్ డిసీజెస్. ఓకే. సో కొన్ని కారణాలు ఒక్కొక్కసారి మన బ్లడ్ రిపోర్ట్స్ కానీ మన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ నార్మల్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ లేకపోయినా కూడా ఇలా మేల్ ప్యాటర్న్ ఆఫ్ అంటే ఇక్కడ ఊడుతుంది అన్నారు కదా మీరు. సో అలా కైండ్ ఆఫ్ అలోపేషియా అనేవి స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మన బాడీ చాలా స్ట్రెస్లోకి వెళ్తుంది. అంటే అది మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఫిజికల్ స్ట్రెస్ కావచ్చు, అండ్ మనం తినే ఆహారం బట్టి, డైట్ బట్టి కొంచెం దానివల్ల కూడా అవుతూ ఉంటుంది. సో మీరు ఒకసారి మీకు ఖచ్చితంగా సొల్యూషన్ ఉందండి. అంటే ఇప్పటి నుంచి ఫర్దర్ హెయిర్ ఫాల్ అనేది ఖచ్చితంగా ఆగిపోతుంది. దాని తర్వాత మీకు పోయిన హెయిర్ ఫాలికల్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం రీజనరేషన్ చేయడానికి మా దగ్గర మెడిసిన్స్ ఉన్నాయండి. మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి. ఎస్ మ్యామ్. సో ఇప్పుడు కాలర్ అడిగినట్టు చాలా మందికి లైక్ బట్టతల రావటం కానీ లేకపోతే ఫోర్ హెడ్ దగ్గర ఎక్కువ హెయిర్ వెళ్ళిపోవటం, సో ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాము. ఇది ఎందుకు జరుగుతుందంటారు ఆల్ ఆఫ్ సడన్ గా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక? సో ఈ బట్టతల లాంటివి మగవాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ టెండెన్సీ కావచ్చు, అంటే వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళ తాతగారికి కానీ మేల్ ప్యాటర్న్ ఆఫ్ హెయిర్ లాస్ ఎప్పుడు ఇక్కడే ఉంటుందండి. మధ్యలో సెంట్రిపెటల్ లాగా ఇక్కడ మధ్యలో ఆక్సిపిట్ దగ్గర ఊడుతూ ఉంటుంది. ఫీమేల్ ప్యాటర్న్ ఏంటంటే ఫ్రంటల్ ఇక్కడ ఊడుతూ ఉంటుంది అనమాట. సో బేసిక్ డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇలా ఫ్యామిలీ నేను చెప్పినట్టు జన్యుపరంగా కానీ లేదా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. అంటే ఈ కాలంలో వాళ్ళు చేసే ప్రొఫెషన్ బట్టి మేము స్ట్రెస్ తీసుకోవట్లేదు అనుకుంటారు, కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ బాడీ చాలా స్ట్రెస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే అది మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎంత అంటే వర్క్ ఓవర్లోడ్ ఎక్కువ అయినా కూడా దాని తర్వాత ఫుడ్ అనేది కరెక్ట్గా వెళ్ళదు. సో ఈ కాలంలో అందరూ డైటింగ్ అని చెప్పేసి ఫుడ్ ఎవరు సరిగ్గా తీసుకోవట్లేదు. తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ఫుడ్ కూడా వాళ్ళ బాడీలోకి సరిగ్గా వెళ్ళట్లేదు అనమాట. సో దానివల్ల కూడా హెయిర్ ఫాల్ ఇలాగ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇది మేల్ ప్యాటర్న్కి రీజన్. ఓకే మ్యామ్, రైట్. కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి పూజా గారు. హలో హలో పూజా గారు, డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే మేడం. మాట్లాడండి. హలో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నా పేరు పూజ. నాకు డాండ్రఫ్ బాగా అవుతుంది మేడం ఈ 1 month నుంచి. ఓకే. అంటే ఇది ఓన్లీ డాండ్రఫ్ 1 month నుంచి ఉంది? అవును. ఓకే. ఏమైనా వాడారా? లేదు మేడం, ఏమీ వాడలేదు. ఓకే. సో డాండ్రఫ్ మొత్తం స్కాల్ప్ అంతా ఉందా ఆర్ ఎనీ ఒక పర్టికులర్ ఏరియా వరకే ఉందా? లేదు, అక్కడక్కడ మాత్రమే. అక్కడక్కడ మాత్రమే ఉంది. ఓకే. ఓకే. మీ ఏజ్ ఎంత? 22. 22. ఓకే ఫైన్. సో మీకు డాండ్రఫ్ ఉందని చెప్తున్నారు కదా. సో డాండ్రఫ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట. అంటే స్కాల్ప్ అనేది హైజీన్గా లేకపోయినా కూడా, ఎక్సెసివ్ డ్రైగా ఉన్నా కూడా ఇలాంటి ఫంగల్ డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. సో ఈ డాండ్రఫ్ వచ్చినప్పుడు హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతుంది. అలాగే ఫోర్ హెడ్ మీద కానీ ఇక్కడ కానీ పింపుల్స్ అనేవి చూస్తూ ఉంటాం డాండ్రఫ్ వల్ల. సో ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. సో ఈ డాండ్రఫ్ అనేది ఫస్ట్ మనకి కంట్రోల్ అయితే మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందండి. సో ఈ డాండ్రఫ్కి మా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి. ఎస్ మ్యామ్. మరో కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి శైలజ గారు. హలో హలో శైలజ గారు, డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు. మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మా అక్క గురించి అడగతామని కాల్ చేస్తున్నాం మేడం. చెప్పండి. మా అక్కకి హెయిర్ ఫాల్ అవుతా ఉంది మేడం, జుట్టు ఎదగట్లేదు. అది సొల్యూషన్ చెప్తారని. ఖచ్చితంగా అమ్మా. ఆవిడ వయసు ఎంత? అక్కకి 32 మేడం. 32. ఓకే. ఆవిడకి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు ఏం లేవు మేడం. ఓకే. రక్త పరీక్షలు ఏమైనా చేయించారా అమ్మ? ఇంకా ఏం చేపిలేదు మేడం ఆ టైం. ఓకే. ఆవిడకి నెల పెట్టినా అంత ఏమి చూస్తే ఎదగట్లా మేడం. ఓకే. ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతా, జుట్టు ఊడిపోతా ఉంది మేడం. అది మేడం సొల్యూషన్ చేస్తాం మేడం. ఓకే అమ్మ, ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది. మీరు అంటే ఎప్పటి నుంచి జుట్టు చాలా ఎక్కువగా ఉడుతుంది? 6 months నుంచి జాస్తి ఊడుతుంది మేడం.
ఓకే. సో 6 మంత్స్ నుంచి హెయిర్ ఫాల్ అంతగా అవుతుంది అంటున్నారు కాబట్టి ఒకసారి మీరు క్లినిక్కి రండమ్మా. మేము అవసరమైన రక్త పరీక్షలు రాసిస్తాము. అలాగే మా దగ్గర స్కాల్ప్ టెస్ట్ అంటే మీ స్కాల్ప్ ఏదైతే ఉందో అదొకసారి టెస్ట్ చేసి ఎందువల్ల హెయిర్ ఊడుతుంది, మీ స్కాల్ప్ ఎందుకు వీక్ అయింది, జుట్టు ఎందుకు వీక్ అయింది అని ఒకసారి డీటెయిల్డ్గా ఎవాల్యుయేట్ చేసి ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చూసి ఏం లేదు అంటే ఓన్లీ హెయిర్ ఫాల్కే అనేది ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎస్ మ్యామ్. అండ్ అలాగే ఈ డాండ్రఫ్ అన్నది ఎందుకు ఫామ్ అవుతుంది, అలాగే కొంతమందిలో ఈ జుట్టు చిట్లిపోవటం అన్నది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఎందుకు జరుగుతుందంటారు? సో డాండ్రఫ్ అనేది ఇందాక నేను చెప్పినట్టు హైజీన్ లేకపోవడం, ప్రాపర్ స్కాల్ప్ హైజీన్ మెయింటైన్ చేయాలి. అండ్ ఎక్కువగా తరచూ హెయిర్ వాష్ చేసేస్తూ ఉంటారు, ఆయిలింగ్ పెట్టరు. హెయిర్కి అనేది రెగ్యులర్గా ఆయిల్ చేస్తూ ఉండాలన్నమాట. కోకోనట్ ఆయిల్ ఇస్ బెస్ట్. అంటే మార్కెట్లో చాలా ఆయిల్స్ ఉన్నాయి, చాలా ఆయిల్స్ మంచివి, కానీ అవేమి అవైలబుల్ లేకపోయినా ఓన్లీ నార్మల్ కోకోనట్ ఆయిల్ మసాజ్ ఇస్ బెస్ట్ అనమాట ఫర్ హెయిర్కి. అండ్ హెయిర్ చిట్లడము అంటే న్యూట్రిషన్ లేకపోవడం వల్ల అండి. అంటే ప్రాపర్గా మనం ఇంటేక్ తీసుకునే ఫుడ్ ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. మనం మన స్కిన్కి ఎంతగా అయితే కేర్ తీసుకుంటామో మన హెయిర్కి కూడా మనం అంతే కేర్ తీసుకోవాలన్నమాట. మనం తీసుకునే ఫుడ్ ప్రాపర్గా ఉంటే మన జుట్టు కూడా లస్ట్రస్గా కాంతివంతంగా ఉంటుంది. అండ్ అలాగే చాలామంది హెయిర్ ఫాల్ అంటే తలస్నానం చేసిన తర్వాత కూడా వెంటనే జుట్టు దువ్వేస్తూ ఉంటారు. అలా తడి మీద దువ్వినా కూడా హెయిర్ వీక్గా ఉంటుంది కాబట్టి స్కాల్ప్ నుంచైనా ఊడిపోవచ్చు లేదా మధ్యలో అయినా ఇరిగిపోవచ్చు అనమాట. అలా అవుతూ ఉంటుంది. తర్వాత జుట్టు ఆరబెట్టుకునే ప్రాసెస్లో కూడా ఉంటుంది. ఆరబెట్టుకునేటప్పుడు కూడా ఒక దగ్గరే రుద్దాలి, కానీ ఇలా హెయిర్ ఇలా కొడుతూ ఉంటారు. సో అలా చేయడం వల్ల కూడా జుట్టు మధ్యలో ఇరిగిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కువగా హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, ఎక్కువగా హెయిర్కి కెమికల్స్ రాసేస్తూ ఉంటారు, జెల్స్ రాస్తూ ఉంటారు. అండ్ స్ట్రైట్నింగ్ రెగ్యులర్గా చేసినా లేదా బ్లో డ్రైయర్స్ ఎక్కువగా పెట్టినా ఆ హీట్ ఇంటెన్సిటీకి హెయిర్ అనేది స్పాయిల్ అవుతూ ఉంటుంది అనమాట. సో రెగ్యులర్గా ఆయిలింగ్ అనేది చేస్తూ ఉండాలి మనం. ఎస్ మ్యామ్. కాల్ తీసుకుందాం. సత్తుపల్లి నుంచి ఉన్నారు శామ్యూల్ గారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సత్తుపల్లి అండి. బయటికి నా ఏజ్ 50 years అండి. ఓకే. మధ్యలో ఏజ్ అయిందండి. ఏంటండి? ఎయిర్ లాస్ అయిందండి. ఓకే. మధ్యలో దాన్ని సజెషన్ తీసుకుందామని సార్, లేకపోతే ఏమన్నా అడ్వాన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏం చేస్తారా ఏంటని తెలుసుకుందామని. ఓకే. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలా ఊడిందండి? నాన్నగారికి ఉండేదండి. ఓకే. ఓకే. మీకు ఎప్పటి నుంచి ఇలా ఊడడం స్టార్ట్ అయింది? 5 years అవుతుందండి. 5 years అవుతుంది. మీరు ఏం చేస్తుంటారు? పొలిటికల్ అండి. ఓకే. తో స్ట్రెస్ అనేది ఉంటుంది కదండి మోస్ట్లీ? పెద్దగా టేక్ ఇట్ ఈజీ తీసుకుంటానండి, అంత స్ట్రెస్ ఏం అవును. అయితే దీనికి సంబంధించి గతంలో చాలా మందిని రాజమండ్రిలో కానీ అప్రోచ్ అయ్యాను, కానీ అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు మేడం. ఓకే. సిలికాన్ సిస్టమ్ ద్వారా ఎయిర్ ప్లాంటేషన్ చేస్తున్నారు, కానీ అప్పుడు కొన్ని సక్సెస్ అవ్వలేదని తీసుకొని కాల్ అప్రోచ్ అవ్వలేదు నేను. ఇప్పుడు ప్రెసెంట్ మిమ్మల్ని కలవాలంటే నేను ఎక్కడ రావాలి, ఒక దానికి ఎగ్జాంపుల్ గా ఎంత అవుతుంది ఏంటి అనేది చూసాయిగా ఉన్న కాస్ట్, హౌ మచ్ ఆఫ్ కాస్ట్ అనేది చెప్తే. ఓకే అండి. సో మీకు ఇప్పుడు హెయిర్ ఎందుకు అంటే మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉందని మీరు చెప్పారు కాబట్టి మీ నాన్నగారికి ఉందని, సో అలాగే ఫ్యామిలీ దీంతోనే ఊడిపోయింది. సో ఇప్పుడు మన మెడిసిన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అంతకన్నా ఫర్దర్గా ఊడకుండా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఒక్కొక్కసారి ఫాలికల్ కూడా మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ మీకు ఒకసారి స్కాల్ప్ టెస్ట్ అనేది చేసి మీ హెయిర్ ఫాలికల్ ఎంత దీనిలో ఉంది అని ఒకసారి అనలైజ్ చేసి చెప్పగలమండి. సో మీకు ఫర్దర్ డీటెయిల్స్ ఉంటే ఒకసారి మా డాక్టర్ కిరణ్స్కి రండి, దగ్గరలో ఉన్న. ఎస్ మ్యామ్. మరో కాల్ ఉన్నారు, నాగర్ కర్నూలు నుంచి రవి గారు. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం నాకు గత 3 years నుంచి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేడం. ఓకే. మన మధ్యలో ఉంది కానీ సైడ్ అంతా ఉండిపోతుంది మేడం. మేడం హలో, చెప్పండి. రవి గారు మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం ఈ పరిష్కారం ఏంటి మేడం? 3 years నుంచి హెయిర్ ఫాల్ అవుతుంది మేడం. ఓకే. సింపుల్ ఏం లేదు. హెయిర్ ఫాల్ అయితే మనకి మధ్యలో హెయిర్స్ బాగానే ఉన్నాయి కానీ సైడ్ కన్నీ రాలిపోతున్నాయి మేడం. నేను పరిష్కారం ఓకే. మీరు ఎక్కడైనా చూపించారండి? చూపించలేదు మేడం. ఓకే. మీకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు మేడం. మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఎలా ఉందా అండి? మా ఫ్యామిలీ అంటే ఫాదర్ కి అంత లైట్ ఉంది మేడం హెయిర్ ఫాల్. మీ
ఓకే అండి. సో మీరు ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ కిరణ్స్కి వస్తే నేను ఇందాక చెప్పినట్టు మీకు అవసరమైన పరీక్షలు అనేవి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల, ఒక్కొక్కసారి కాల్షియం లెవెల్ తగ్గిపోవడం వల్ల, వైటమిన్ డి లెవెల్ తగ్గిపోవడం వల్ల, B12 డెఫిషియన్సీస్ వల్ల కూడా ఇలా న్యూట్రిషన్ లెవెల్ డెఫిషియన్సీస్ కూడా ఇలా అవుతూ ఉండొచ్చు. అందులో మీకు ఫ్యామిలీ హిస్టరీ కూడా ఉందని చెప్పారు కాబట్టి దానివల్ల కూడా అయి ఉండొచ్చండి. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి, మీకు మెడిసిన్స్ ఇవ్వడం ద్వారా ఫర్దర్గా మీకు హెయిర్ లాస్ అనేది ఉండదు. ఎస్ మ్యామ్, మరో కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి. పార్వతి గారు, హలో. మేడం 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 మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. మీ సమస్య ఏంటి? మేడం చెప్పండి. మేడం మా పాప వయసు 22 ఇయర్స్. మ్మ్. మ్యారేజ్ అయింది. మ్మ్. అయితే ఇరుఫాలం మేడం కానీ చూడు అసలు విపరీతంగా ఉంది. ఎలా వస్తుంది అట్టలు చేసుకుంటుంది అనమాట. ఓకే, డాండ్రఫ్ ఉందంటున్నారా? దాదాపు క్లియర్ అవుతుంది మేడం. మ్మ్. ఏం చేసినా షాంపూ చాలా మ్మ్. కానీ అసలు ఏం లాభం మేడం. ఇప్పుడైతే మరి ఘోరంగా తగ్గింది. అంతా ఎక్కలు కట్టింది అనమాట. ఓకే, అది ఖచ్చితంగా డాండ్రఫ్ అనే చెప్పారు. ఎక్కడ చూపించారండి? చూపించాం మేడం. ఓకే. అయితే డాక్టర్ అన్నారు మ్మ్. ఏదో ఇచ్చారు మేడం. చిన్న ఇక్కడ చూపిస్తున్నప్పుడు మ్మ్. అయితే చిన్న షాంపూ ఇచ్చారు మేడం. పెరుగులు వాడిన వాడిని కొంచెం అనిపించి తర్వాత చెప్పిన మ్మ్. అయితే ఒక డౌట్ ఏంటంటే ఈ అండర్ వాటర్ వల్ల ఈ వెదర్ ప్రాబ్లమ్ అర్థం కావచ్చు. మ్మ్. కానీ పాప మ్యారేజ్ తోటి జుట్టు కూడా ఒకటి బాగా బాధపడుతుంది. మ్మ్. ఇప్పుడు మీరు క్వశ్చన్ ఏంటంటే దానికి రావాలని చెప్తున్నారు కదా మీకు. మీ వాయిస్ కట్ అవుతుందండి. యా, కిరణ్ ఓకే, సో ఆవిడ వాయిస్ క్లియర్గా లేదు, కానీ కంప్లైంట్ డాండ్రఫ్ అని అయితే అర్థమైంది. సో ఇలా డాండ్రఫ్ ఉంది కాబట్టి డాండ్రఫ్ వల్లే ఆవిడకి హెయిర్ ఫాల్ అనేది అవుతుందమ్మా. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి. డాండ్రఫ్కి మా దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి కాబట్టి డాండ్రఫ్ తగ్గితే ఆవిడకి హెయిర్ ఫాల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎస్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. ప్రభాకర్ గారు, హలో. హలో, ప్రభాకర్ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏం లేదు, నాకు నా ఏజ్ వచ్చి 65. మ్మ్. నెప్పిలో అక్కడక్కడ ఇట్లా పొట్టులాగా రాలుతుంది తొంతువే. ఓకే, ఎట్లా పోతుంది? అది ఎక్కడైనా చూపించారా అండి? చుండ్రనే చెప్పారా? చూపెట్టలే కానీ ఎవరు అట్లా చూసినట్టుంటాయి అంటున్నారు. ఉందా ఇది అని అక్కడక్కడ ఉందా అండి పొట్టు పొట్టుగా? అక్కడక్కడ ఉన్నది. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది ఇలాగా? దుబ్బుతుంటాయి, అంత రాలుతుంటాయి పొట్టు. మ్మ్. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి ఇలాగా? 1 year అవుతుంది. 1 year అవుతుంది. ఓకే అండి, సో అక్కడక్కడ ఉంది పొట్టు పొట్టుగా చాలా రాలుతుంది అంటున్నారు కాబట్టి ఇది డాండ్రఫ్ కాకుండా ఒక్కొక్కసారి సోరియాసిస్ కింద అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో ఇలా డైరెక్ట్గా మాట్లాడితే నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను జడ్జ్ చేయలేను. సో మీరు ఒకసారి దగ్గరలో డాక్టర్ కిరణ్స్కి రండి. అది డాండ్రఫా సోరియాసిస్ అని డిఫరెన్షియేట్ చేసి మీకు మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎస్ మ్యామ్. సో మెయిన్గా మన డైలీ ఫుడ్ హ్యాబిట్స్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? సో ఇప్పుడు ఎవరైనా పేషెంట్ ఫర్ సపోజ్ హెయిర్ ఫాల్కి వచ్చినప్పుడు మనం ఫస్ట్ వాళ్ళ డయట్ ఏం తింటున్నారో అని అడగాలి. ఎందుకంటే ఈ హెయిర్కి డయట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. అండ్ అలాగే వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కలర్ఫుల్, అంటే గ్రీన్ వెజిటబుల్స్ కానీ అండ్ ఫ్రూట్స్ వచ్చేసి అన్ని ఆరెంజ్గా రెడ్గా బ్రైట్ కలర్స్ తీసుకోవాలి. సో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి కాబట్టి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఇదవుతుంది అనమాట. అండ్ ద సేమ్ టైం ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్స్ కానీ మీట్ కానీ, మీట్ అంటే లైక్ ఓన్లీ చికెన్ అలాంటివి ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్కి బాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఫిష్ అనమాట, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్గా ఉంటాయి కాబట్టి. సో ఒకవేళ మేము ఫిష్ తినలేము అంటే కాడ్ లివర్ క్యాప్సిల్స్ ఉంటాయి. సో అలాంటివి, దాంతోపాటు ఫుడ్ సప్లిమెంట్స్, న్యాచురల్ ఫుడ్ సప్లిమెంట్సే చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఒకవేళ న్యాచురల్గా ఫుడ్ తీసుకోలేరు అంటే కొందరు డయట్లో ఉంటారు. సో అలాంటప్పుడు ఫుడ్ సప్లిమెంట్స్ తీసుకొని దాంతోపాటు మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి. అండ్ హెయిర్ ఫాల్ ఉంది అంటే మనం కాజ్ ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు సపోజ్ కొందరిలో అంటే లేడీస్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టుగా అయితే ఒకవేళ PCOS లాంటివి ఉన్నాయనుకోండి, ఆర్ థైరాయిడ్ లాంటివి ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ మనం PCOSని థైరాయిడ్ని ట్రీట్ చేయాలి.
ఓన్లీ హెయిర్ ఫాల్ అనేది ట్రీట్ చేస్తే అక్కడ వెనుక ఉన్న కాజ్ అలాగే ఉండిపోతుంది. సో మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ని ఫస్ట్ ట్రీట్ చేస్తే అది సెట్ అవుతుంది అనమాట. దాంతోపాటు అండ్ ఒక్కొక్కసారి అనీమియా, రక్తలేమి వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ, ఎనీమియా, అంటే విటమిన్స్లో B12 డెఫిషియన్సీస్, ఇలాంటి వాటి వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది చాలా ఉంటుందన్నమాట. అండ్ కొందరికి క్రానిక్ ఇల్నెస్, అంటే ఎప్పటి నుంచో ఒంట్లో బాగాలేదు, టీబీ కానీ, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరికైనా టైఫాయిడ్ వచ్చుంటే మన ఫ్రెండ్ సర్కిల్లోనే వినుంటాం హెయిర్ ఫాల్ చాలా అయిపోయింది అని. సో ఇలా 15 days కన్నా ఎక్కువగా ఫీవర్లో ఏమవుతుందంటే హెయిర్ లాస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇలాంటివి మనం ఉంటే, ఒకవేళ మనం కాజ్ అనేది ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ కాజ్ ట్రీట్ చేయాలి, దాంతోపాటు హెయిర్ ఫాల్ అనేది ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఓకే మ్యామ్, మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ఉన్నారు మణి గారు. హలో. హలో, ఎస్ మణి గారు మాట్లాడండి. డాక్టర్ శ్రీలత గారు ఉన్నారు, మీ సమస్య ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేము హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాం అండి. అయితే మా ఫాదర్ కి కొంచెం కలర్ వేస్తే సైడ్ అంతా ఒక వాటిని ఏమంటారు, స్వెల్లింగ్ వచ్చేస్తుందండి బాగా. ఓకే. అంటే ఏ కలర్ మంచిది, అలాగా మెడిసిన్స్ ఏమన్నా ఇస్తారా? ఓకే, హెయిర్ కలర్ బ్రాండ్ మార్చి చూసారా? చూసామండి. ఓకే, ఏ బ్రాండ్ వాడినా అలాగే అవుతుందా? అవునండి. ఓకే, ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇంకా అలా ఏం లేవండి. ఓకే, ఎప్పటి నుంచి అవుతుంది ఇలాగా? పాస్ట్ 2-3 years నుంచి అండి. ఓకే. ఓకే, సో కొందరికి ఏమవుతుంది అంటే ఈ హెయిర్ కలర్స్ అనేవి చాలా కెమికల్స్ ఉంటాయి, అమోనియా లాంటివి. సో అవి పడక చాలా మందికి రియాక్షన్స్ అవుతుంటాయి అనమాట. సో కొందరికి ఇలా హెయిర్ ఈవిడ చెప్పినట్టు కొంచెం అలా అవుతుంది, కొందరికి ఫేస్ మీద రియాక్షన్స్ వచ్చేస్తుంటాయి, కొందరికి హెయిర్లో డాండ్రఫ్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, లేదా కొందరికి అక్కడ ఎరప్షన్స్ లాగా, డర్మటైటిస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో కొందరు సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రోడక్ట్స్ పడవన్నమాట. సో ఇలా వాడే ముందు కొంచెం మనం కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కానీ కొంచెం మోర్ ఆఫ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడితే బెటర్ అండి. అంటే మార్కెట్లో దొరుకుతున్నవి ఇప్పుడు కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మంచి ప్రోడక్ట్స్ అనేవి వస్తున్నాయి, లేకపోతే కెమికల్సే ఉన్నాయి మోస్ట్లీ, అమోనియా లాంటివి. సో మనం వాడేటప్పుడు ఒకసారి కరెక్ట్గా చూసుకొని వాడుకోవాలండి. దాంతోపాటు మీరు మెడిసిన్ కూడా వాడుకోవాలి, ఎందుకంటే హెయిర్ కలర్ అనేది కంపల్సరీ వేస్తారు చాలామంది. సో ఇప్పుడు హెయిర్ కలర్ అవాయిడ్ చేస్తూ ఉండలేం కాబట్టి సైడ్లో మనం మెడిసిన్స్ అనేవి వాడుకుంటూ హెయిర్ కలర్ వాడితే ఏంటంటే ఈ మెడిసిన్ అనేది ఆ రియాక్షన్ అనేది ఆపుతుందండి. సో మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి, ఆయన ఒంటి తీరు బట్టి మన రెమెడీ అనేది జరుగుతుంది. ఎస్ మ్యామ్, మరో కాల్ ఉన్నారు సూర్యాపేట నుంచి రవి గారు. హలో. హలో హలో రవి గారు, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. ఫస్ట్ టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి మాట్లాడండి. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం నాకు హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేడం. 1 year బ్యాక్ నుంచి హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, నిద్ర వస్తలేదు. ఈ 2 సైడ్లు బాగా జుట్టు ఉంటుంది మేడం. ఓకే, మీకు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇతర సమస్యలు మేడం, ఇలా ఆలోచనలు బాగున్నాయి మేడం. ఓకే. నిద్ర పట్టదు, నైట్ ఎంత పడుకున్నా కళ్ళు మూసుకుని నిద్ర రాదు. ఓకే, మీరు ఏం చేస్తుంటారండి? మామూలుగా అగ్రికల్చర్ మేడం. ఓకే, ఇంకేమైనా? ఇంతే మేడం, నిద్ర రాదు, కంటికి నిద్ర రాదు, ప్లస్ ఆలోచనలు వస్తూ ఉంటాయి మేడం, లేనిపోయిన ఆలోచనలు. ఓకే అండి, సో మీ కేసులో క్లియర్గా ఎక్కువగా ఆలోచన వల్ల, స్ట్రెస్ వల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది ఊడుతుందండి. ఇలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉన్నప్పుడు 70% మన హెయిర్ మనకు తెలియకుండానే ప్రీమెచ్యూర్ టెలోజన్, అంటే తొందరగా ఊడిపోయే స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. అంటే మనకు తెలియకుండానే హెయిర్ అనేది సన్నగా అయిపోవడము, చిన్నగా అయిపోవడము, ఊడిపోవడం లాంటివి జరుగుతుంటుంది. సో మనం ఎంత స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే మన హెయిర్ అంత బాగుంటుంది అనమాట. సో స్ట్రెస్ అనేది తగ్గిస్తూ మెడిసిన్స్ అనేవి వాడుతూ ఉండాలండి. మీరు ఒకసారి డాక్టర్ కిరణ్స్కి రండి, మీ కాన్స్టిట్యూషనల్గా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ మానసిక తీరు బట్టి, మీ ఒంటి తీరు బట్టి ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీకు ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు కాబట్టి క్లియర్లీ బికాస్ ఆఫ్ స్ట్రెస్ అండి. సో మీరు ఒకసారి క్లినిక్కి రండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఈ హెయిర్ ఫాల్కి చక్కటి పరిష్కారం తెలియజేశారు, అలాగే హోమియోలో ఉన్న మెడిసిన్స్ గురించి కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.